మరో శక్తివంతమైన నాయకుడు ఎన్నికయ్యాడు. ప్రపంచంలో అతి పురాతన ప్రజాస్వామిక వ్యవస్థ అయిన అమెరికాలో దేశాధ్యక్ష పదవి ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ ఖచ్చితమైన చరిత్రాత్మక విజయం సాధించారు. అమెరికాలో ఎన్నికల ప్రక్రియ న్యాయబద్ధతను ఎవరూ ప్రశ్నించలేరు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్ కు నియోజక గణం ఓట్లు 295 లభించగా ఆయన ప్రత్యర్థి డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ కు 226 మాత్రమే దక్కాయి. ప్రజల ఓట్లు సైతం అత్యధికంగా ట్రంప్కే లభించాయి. ఆయనకు 72.5 మిలియన్ ఓట్లు లభించగా కమలా హారిస్ కు 68.15 మిలియన్ ఓట్లు దక్కాయి. 2024 ఎన్నికల విజయాలతో రిపబ్లికన్ పార్టీ ప్రాబల్యం మరింతగా పెరిగింది. అమెరికా కాంగ్రెస్ ఎగువ సభ సెనేట్లో ఇప్పుడు తిరుగులేని మెజార్టీని రిపబ్లికన్ పార్టీ సాధించుకుంది. అలాగే దిగువ సభ ప్రతినిధుల సభ కూడా రిపబ్లికన్ల నియంత్రణలోనే కొనసాగే అవకాశం ఉంది. ఏ ప్రమాణం ప్రకారం చూసినా డొనాల్డ్ ట్రంప్ కు రిపబ్లికన్ పార్టీకి సమగ్ర ఘనమైన విజయం లభించింది. నవంబర్ 5కు ముందు కొన్ని నెలల నుంచి రోజువారీగా జరిగిన ఓటర్ల సర్వేలు అధ్యక్ష ఎన్నికల అంతిమ ఫలితాన్ని అంచనా వేయడంలో ఘోరంగా విఫలమయ్యాయి. డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య తీవ్ర పోటీ ఉందని, ఇరువురు సమ ఉజ్జీలుగా ఉన్నారని, ఎవరు గెలుస్తారనేది ఖచ్చితంగా చెప్పలేమని సర్వేలు పదే పదే పేర్కొన్నాయి. అయితే అది శుద్ధ పొరపాటని రుజువైంది. అలాగే స్వింగ్ స్టేట్స్ గా సుప్రసిద్ధమైన 7 రాష్ట్రాలలో ఓటర్ల మొగ్గు ఒకే వైపు ట్రంప్కు అనుకూలంగా ఉంది. ఆ 7 స్వింగ్ రాష్ట్రాలలో ట్రంప్, కమలా హారిస్ కు లభించిన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి. అరిజోనా రాష్ట్రంలో ట్రంప్కు 13,03,793 ఓట్లు, కమలా హారిస్ కు 11,67,898 ఓట్లు, జార్జియాలో ట్రంప్కు 26,54,306, కమలాకు 25,38,986, మిషిగన్లో ట్రంప్కు 27,99,713, కమలాకు 27,15,684, నెవాడాలో ట్రంప్కు 6,88,179, కమలాకు 6,47,247, నార్త్ కరోలినాలో ట్రంప్కు 28,76,141, కమలాకు 26,85,451, పెన్సిల్వేనియాలో ట్రంప్కు 34,73,325, కమలాకు 33,39,559, విస్కాన్సిన్స్లో ట్రంప్కు 16,97,237 ఓట్లు, కమలా హారిస్కు 16,68,757 ఓట్లు వచ్చాయి. నువ్వా నేనా అన్న రీతిలో సంభవించిన పోటీల్లో ఓట్ల లభ్యతలోని స్వల్ప వ్యత్యాసాలు బలమైనవి, సార్థకమైనవి. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా రూపొందించుకుందామన్న నినాదంతో డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారం చేశారు. అయితే ప్రచార పర్వంలో ఆయన ప్రసంగాలు స్త్రీలను కించపరిచేవిగాను, జాత్యహంకారాన్ని రెచ్చగొట్టేవిగాను, ప్రజలలో విభేదాలు, చీలికలు సృష్టించేవిగాను, ప్రత్యర్థులను అమితంగా దుర్భాషలాడినవిగాను ఉన్నాయని అమెరికా అధ్యక్ష ఎన్నికల ఘటనలు, ప్రచార వైనాల స్వతంత్ర పరిశీలకులు, నిష్పాక్షిక మీడియా ప్రతినిధులు అంగీకరించారు. అయితే అమెరికా ప్రజలలో అత్యధికులు ట్రంప్ ప్రచార తీరుతెన్నులను ఏమాత్రం పట్టించుకొనే లేదు. వలసలు, ద్రవ్యోల్బణం, పెచ్చురిల్లిన నేరాలు ఇత్యాది అంశాలకు మాత్రమే ప్రాధాన్యమిచ్చారు. ఆ సమస్యల నుంచి ఎవరూ తమను బయటపడవేయగలరని మాత్రమే వారు ప్రధానంగా ఆలోచించారు. ద్రవ్యోల్బణాన్ని మినహాయిస్తే మిగతా 2 మనం బతుకు తెరువు అంశాలుగా పరిగణించేవి కావు. వాటిని మంచి జీవితాన్ని నిర్మించుకోవడంలో సాఫల్య వైఫల్యాలకు సంబంధించినవిగా అభివర్ణించవచ్చు. అమెరికాకు వలస వస్తున్నవారు మనలాంటివారు కారు అన్నది రిపబ్లికన్ల అభిప్రాయం. ఈ పరాయి వారు శ్వేత జాతీయులైన అమెరికన్ క్రైస్తవ పౌరులను ముంచెత్తుతున్నారని, ఫలితంగా అమెరికా ప్రజలు అనేక ఆర్థిక ఇక్కట్లకు లోనవుతున్నారని అంటూ వలసకారులకు వ్యతిరేకంగా రిపబ్లికన్లు ముమ్మర ప్రచారం చేశారు. దశాబ్దాల క్రితం అమెరికాకు వలస వెళ్లినవారు సైతం కొత్త వలసకారుల నుంచి తమ మనుగడకు తీవ్ర ముప్పు వాటిల్లనుందని గట్టిగా భావిస్తున్నారు. సరే, ద్రవ్యోల్బణం ప్రతి దేశంలోనూ ప్రతి ఒక్కరికి సమస్యలు సృష్టిస్తోంది. అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని 2.4% కట్టడి చేశారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధాన వడ్డీ రేటును తగ్గించటానికి సిద్ధంగా ఉంది. అయినప్పటికీ ద్రవ్యోల్బణంను రిపబ్లికన్ పార్టీ ఒక ప్రచార అస్త్రంగా చేసుకుంది. అనేక దేశాలలో మాదిరిగానే అమెరికాలోనూ నేరాలు బాగా పెరిగిపోయాయి. జనాభా పెరుగుదల, పట్టణీకరణ, మాదక ద్రవ్యాలే నేరాల పెరుగుదలకు ప్రధాన కారణాలు. ఏ ప్రజాస్వామ్య దేశంలో అయినా ప్రతిపక్షాలు నేరాల పెరుగుదలను ఒక రాజకీయ ఆయుధంగా ఉపయోగించుకోవడం కద్దు.
వలసలు, ద్రవ్యోల్బణం, నేరాల పెరుగుదలను డొనాల్డ్ ట్రంప్ తన రాజకీయ లబ్ధికి గరిష్టంగా ఉపయోగించుకున్నారు. కలహశీల ధోరణిలో అడ్డు ఆపులేని రీతిలో ఈ సమస్యల విషయమై డెమోక్రాట్లను ఆయన తీవ్రంగా విమర్శించారు. మొరటు భాషలో దుర్భాషలాడారు. అయినప్పటికీ అమెరికన్ ఓటర్లు ఆయన మొరటుతనం, ముతక విమర్శల పట్ల ఎటువంటి అభ్యంతరం, ఆక్షేపణ తెలుపకపోవడం నన్ను చాలా విస్మయానికి గురిచేసింది. డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ఎందుకు పరాజయం పాలయ్యారో తరచి చూద్దాం. ఎన్నికల ప్రచారంలో ఆమె ప్రాధాన్యతతో ప్రస్తావించిన అంశాలు ఏవీ అత్యధిక ఓటర్ల మనసులు, హృదయాలలో ప్రతిధ్వనించనే లేదు. గర్భస్రావం, మహిళల హక్కులు, రాజ్యాంగ మాన్యత, జాతుల మధ్య సమానత్వం, మత సామరస్యం, కరుణశీలత, దయాస్వభావం మొదలైన వాటిని ఆమె ప్రస్తావించారు. ట్రంప్పై కమలా హారిస్ చేసిన పోరాటంలో ఈ విలువలు ఓడిపోయాయి. వాటి పట్ల రిపబ్లికన్ పార్టీ అభ్యర్థికి కనీస గౌరవం కూడా లేదు. ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక ప్రజలను కలవరపెడుతున్న వివిధ అంశాలు అమెరికా ఎన్నికల ప్రచారంలో కనీస ప్రాధాన్యం కూడా పొందలేదు. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ దురాగతాలకు 44,000 మంది పాలస్తీనియన్లు హతమవడం, ఉక్రెయిన్ భూభాగాలను రష్యా దురాక్రమించిన విషయం పెద్దగా ప్రస్తావనకే రాలేదు. తైవాన్ను ఆక్రమించుకునేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలను అమెరికా ప్రజలు పూర్తిగా మర్చిపోయినట్టుగా కనిపిస్తోంది. అమెరికా భూభాగాలపై దాడి చేసేందుకు వీలైన ఖండాంతర క్షిపణుల ప్రయోగ పరీక్షలను ఉత్తర కొరియా విజయవంతంగా నిర్వహించిన విషయాన్ని ఇరు పార్టీల అభ్యర్థులు మర్చిపోయినట్టున్నారు. పలు దేశాలలో అంతర్యుద్ధాలు, ప్రజాస్వామిక దేశాలుగా పిలువబడుతున్న దేశాలలో పౌర స్వేచ్ఛల అణచివేతను అభ్యర్థులు కాని, ఓటర్లు కాని పట్టించుకోనే లేదు. ఈ అంతర్జాతీయ ఉపద్రవాలను అలా ఉంచితే తాము ఓటు వేస్తున్న అభ్యర్థిని ఒక దోషిగా న్యాయస్థానం నిర్ధారించిందని, శిక్ష ఖరారు కావచ్చని వాస్తవాన్ని కూడా అమెరికన్ ఓటర్లు పూర్తిగా విస్మరించారు. ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు అమెరికా ఓటర్లను ఎలా ప్రభావితం చేశాయి? అమెరికాను ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశంగా రూపొందించిన స్వేచ్ఛ వాణిజ్య విధానాలు, తక్కువ సుంకాలు, గుత్తాధిపత్య వ్యతిరేక చట్టాల ఉపసంహరణ గురించి వారు ఏమాత్రం పట్టించుకోనే లేదు. డొనాల్డ్ ట్రంప్ విజయానికి అమితంగా ఆనందపడిన కార్పొరేట్ శక్తులు, చమురు ఔషధాల తయారీ, అధునాతన సాంకేతికతలకు సంబంధించిన బహుళజాతి కంపెనీలే సుమా. అమెరికా ఓటర్లు అంతిమంగా తాము ముందే ఏర్పరచుకున్న ఇష్టాల పాక్షికాభిప్రాయాల ప్రకారమే ఓటు వేశారు. పురుష ఓటర్లు ట్రంప్ను ఎక్కువగా ఇష్టపడ్డారు. యువ ఓటర్లు ట్రంప్నే ఎంచుకున్నారు. కార్మిక శ్రేణులకు చెందిన ఓటర్లు ట్రంప్నే ఇష్టపడ్డారు. పట్టభద్రులు కాని ఓటర్లు ట్రంప్కే ప్రాధాన్యమిచ్చారు. లాటినో ఓటర్లు ట్రంప్నే ఎంచుకున్నారు. ఒక పచ్చి నిజాన్ని నిర్మోహమాటంగా చెప్పి తీరాలి. పైన ప్రస్తావిత ఓటర్లందరూ కమలా హారిస్కు వ్యతిరేకంగా ఓటు వేశారు. కారణమేమిటి? ఆమె జెండర్, కలర్ ప్రధాన కారణం. జెండర్ రీత్యా మహిళ, వర్ణం రీత్యా నల్లజాతి స్త్రీ కదా కమలా హారిస్. ప్రపంచ ఏకైక అగ్రరాజ్యం అమెరికా. మరి ఆ దేశాధ్యక్ష పదవి ఎన్నికల ఫలితం ఇతర దేశాలలోని ఎన్నికలను ప్రభావితం చేస్తుందా? చేయగలదు. ఎన్నికల ప్రచారంలో ఆయన ఉపయోగించిన మొరటు భాష ప్రజలలో విభేదాలు, చీలికలు సృష్టించిన వ్యాఖ్యల వైనాన్ని అనుకరించేందుకు ట్రంప్ విజయం ఇతర దేశాలలోని నాయకులను పురిగొల్పవచ్చు. ట్రంప్ ప్రచార నమూనా ఒక ఒరవడైతే అది ప్రజాస్వామ్యానికి ఘోర పరాజయం అవుతుంది. సందేహం లేదు.